అల్లు అర్జున్ ఇంటిపై విద్యార్థి సంఘాల దాడి. రేవతి కుటుంబానికి కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. ఇంటిపై రాళ్లు విసిరిన ఆందోళనకారులు. పూల కుండీలు ధ్వంసం. విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. అల్లు అర్జున్ ఇంటి వద్ద గట్టి బందోబస్తు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మహిళా మృతికి కారణమయ్యారంటూ సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఓయూజేఏసీ నేతృత్వంలో విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగాయి. ఆదివారం సాయంత్రం అల్లు అర్జున్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నివాసంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించాయి. కొందరు ఆందోళనకారులు ఇంటిపై రాళ్లు విసిరారు. ఆవరణలో ఉన్న పూల కుండీలను ధ్వంసం చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరు. భార్య పిల్లలతో కలిసి బయటికి వెళ్లారు. సెక్యూరిటీ గార్డులు, ఇతర సిబ్బంది మాత్రమే ఉన్నారు. విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేవతి కుటుంబానికి కోటి నష్టపరిహారం ఇవ్వాలి. తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి తక్షణమే ₹1 నష్టపరిహారం చెల్లించాలని ఓయూజేఏసీ ప్రెసిడెంట్ బైరు నాగరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న చిన్నారి శ్రీతేజను అల్లు అర్జున్ తన బాధ్యతగా అమెరికాకు తరలించి చికిత్స చేయించాలన్నారు. అల్లు అర్జున్ ఇంటి వద్ద తాము శాంతియుతంగా ధర్నా చేస్తుంటే సెక్యూరిటీ గార్డులే దాడి చేశారని ఆరోపించారు. ఆదివారం సాయంత్రం ఓయూజేఏసీ నేతలు శ్రీను ముదిరాజ్, బోనాల గణేష్, మోహన్, ప్రకాష్ తదితరులతో కలిసి ఆయన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా అల్లు అర్జున్ ఇంటిపై దాడికి సంబంధించి అల్లు అర్జున్ మేనేజర్ కాంతారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 6 విద్యార్థి సంఘాల నేతలు బి నగేష్, రెడ్డి శ్రీను, సి మోహన్, బి నాగరాజు, బి ప్రేమకుమార్ గౌడ్, పి ప్రకాశ్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంయమనం పాటించాలన్న అల్లు అరవింద్ తమ ఇంటి వద్ద జరిగిన దాడి ఘటనను అందరూ చూశారని, పోలీసులు కేసు నమోదు చేశారని అల్లు అర్జున్ తండ్రి అరవింద్ తెలిపారు. ఎవరు కూడా ఇలాంటి దుశ్చర్యలను ప్రేరేపించకూడదని, ప్రస్తుతం ఈ అంశంపై సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇది చట్ట వ్యతిరేక చర్య. అర్జున్ ఇంటిపై దాడి ఘటన సరికాదని, అది చట్ట వ్యతిరేక చర్య అని హైదరాబాద్ సిపి నగర పోలీస్ కమిషనర్ విభాగం పేర్కొంది. ఎవరు ఇలాంటి చర్యలకు పాల్పడినా ఉపేక్షించబోమని హెచ్చరించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఈ సంఘటనపై అల్లు అర్జున్ అభిమానులకు పిలుపునిచ్చారు. నెగిటివ్ పోస్టులు చేస్తున్న వారికి దూరంగా ఉండండి అంటూ ప్రస్తుత పరిణామాల పట్ల తమ అభిమానులంతా బాధ్యతాయుతంగా అభిప్రాయాలను వ్యక్తపరచాలని, ఎవరిని కించపరిచే విధంగా పోస్టులు పెట్టవద్దని సినీ నటుడు అల్లు అర్జున్ విజ్ఞప్తి చేశారు. అభిమానుల ముసుగులో కొందరు నకిలీ ఐడీలు, నకిలీ ప్రొఫైల్స్తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి వారి పట్ల అభిమానులు జాగ్రత్తగా ఉండాలని, నెగిటివ్ పోస్టులు చేస్తున్న వారికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.